ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. యో నిత్యమచ్యుతపదాంభుజయుగ్మరుక్మా వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే. అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. కాశ్యపాన్వయ సంజాతం నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. ప్రియ భగవద్బంధువులందరికీ ఆచార్య మంగళాశాసనములతో మనం ఆండాళ్ళ తల్లి విరచించినటువంటి ద్రావిడ ప్రబంధమగు తిరుప్పావైలో మనం పూర్వభాగాన్ని కూడా మనం పూర్తి చేసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ వరకు కూడా మనం గోపికలందరినీ కూడా 10 మంది గోపికలందరినీ కూడా మేల్కొల్పుతూ స్వామి యొక్క తిరునామా సంకీర్తన చేయడానికి అమ్మ అక్కడి నుంచి ఒక్కొక్క గోపికను లేపుతూ ఉన్నది. ఇక్కడి నుంచి ఆ యొక్క నందుడిని, యశోదని, నీలాదేవిని, శ్రీకృష్ణ పరమాత్మని అందరినీ కూడా ఇక్కడి నుంచి ఈ యొక్క పాసురం కాడి నుంచి అందరినీ కూడా అమ్మ విశేషంగా ఏ విధంగా వర్ణిస్తుందో మనం తెలుసుకుందాం. తిరుప్పావైలో మనకి 16వ పాసురాన్ని మనం అమ్మ యొక్క అనుగ్రహంతో మనం అనుసంధిద్దాం. నీలాతుంగస్తనగిరితటే సుప్తబుద్ధోద్య కృష్ణం పారాజ్యం సంస్కృతి సరసర సిద్ధమధ్యాపయంతి సోచ్ఛిష్టాయాం సృజనిగళితం యాబలాత్కృంత్య భుంక్తే గోదాతస్యే నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. పాసురం అనుసంధిద్దాం. నాయగనాయ నింద్రనంద గోపనుడయ కోయల్ కాప్పానేం కొడితోన్றம் తోరణవాసల్ కాప్పానేం மணிக்கதவந்தாள் திறவாய் ஆயர்சியமீரோ முக்கூ அரே பரேமா என் மணிவண்ணன் என்னலேவாயுனிருந்தான் தூயோமாய் ஒந்தோம் துயலஜப்பாடுவான் வாயால் முன்னம் முன்னம் மாத்தாதே அம்மா நீநேஷ நிலை కదవం నీకేలోరెంబావాయ్. ఈ యొక్క పాసురాన్ని మనం అనుసంధించేటప్పుడు 2 సార్లుగా అనుసంధిస్తాం. ఎందుకంటే విశేషమైనటువంటి పాసురాలను ఈ 30 పాసురాల్లో 2 సార్లుగా మనం అనుసంధించడం జరుగుతుంది. అయితే ఈ యొక్క నాయగనాయ్ నింద్రనందగోపనుడయ్య ఈ పాసురం మనం ఒక వైష్ణవ దేవాలయాల్లో దేవాలయం యొక్క కవాటాన్ని మనం తలుపు తీసేటప్పుడు ఈ యొక్క పాసురం యొక్క అనుసంధానంతో ఆ యొక్క స్వామివారి యొక్క కోవిల్ని ఉన్నటువంటి ద్వారాలను మనం ఓపెన్ చేస్తాం అన్నమాట. అలాంటప్పుడు ఈ యొక్క పాసురంని మనం తెలుగు గేయ రూపకంగా అమ్మ మనకి ఏ విధంగా వర్ణించిందనేది మనం తెలుసుకుందాం. 5 లక్షల గోవు అలరు గృహములకెల్లా నాయకుండైనట్టి నందగోపుని దివ్యం మందిర ద్వారము అందుకావలివాడ టెక్కెమ్మో తోరణాల్ చక్కగా దీపించు ద్వారము రక్షించు ద్వారపాలకరత్నం ఖచ్చితమౌ వాకిలి గడియ తీయగదయ్యా కుడి ఎడమాలెరుగని గొల్ల కులమున ఉన్న చిన్ని పడుచులామయ్య శ్రీకృష్ణుడి నాడు వ్రతకార్యమిత్తునని వాగ్దానం వనరించే భావ సంశుద్ధితో వచ్చినాము అందరము వానిని మేల్కొలుపు పాడగా వచ్చితిమి నోటితో ముందుగా ఆటంకపరచక మా స్వామి నీవేయని మది తలంచెదమయ్యా దట్టముగా ఉన్నట్టి తలుపు తెరువుము నీవే
జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై జై జై. ఈ యొక్క పాసురంలో 10 మంది గోపికలను లేపారు. ఇప్పుడు ఈ అందరూ కూడా నందగోపుని యొక్క భవనానికి వచ్చారు. అయితే ఈ నందగోప భవనానికి వచ్చి వీళ్ళు గొల్లవారు కదమ్మా, కుడి ఎడములు తెరుగుని గొల్ల కొడుచులమయ్యా అని చెప్తుంది కదా మనకి. అయితే వీళ్ళు ముందుగా ఎవరిని లేపాలి, ఏ విధంగా మనం ద్వారం లోపలికి ఎలా వెళ్ళాలి, స్వామిని ఏ విధంగా దర్శించాలనేది వీళ్ళకి తెలియకపోవచ్చు అనుకుంటారేమో. అయితే భగవంతుని పొందాలన్న ఆశతో ఉన్నవారికి సాక్షాత్తుగా ఆ యొక్క భగవంతుని యొక్క కటాక్షం వలన వాళ్ళు పూర్వాచార్య పరంపరగా వాళ్ళు ఇదివరకు తన పెద్దలు ఏ విధంగా ఆచరించారో అదే విధంగా ఆచరించడమే వీళ్ళు నేర్చుకున్నటువంటిది ఉంది. ముందుగా వాళ్ళు ఏ విధంగా అనుసరించారు, ముందుగా వెళ్ళాలి, ఇక్కడ మనం ధ్వజస్తంభం కాడ ప్రణామం చేయాలి, ఒక 3 ప్రదక్షిణలు చేయాలి. అలాగే ద్వారంలో ఉన్నటువంటి ఆ యొక్క ద్వారపాలకుల్ని వీళ్ళు చేస్తున్నారంట. ఆ యొక్క సాంప్రదాయాన్ని వీళ్ళు పాటిస్తున్నారు. వీళ్ళు అలాంటి వీళ్ళకి ఏమీ తెలియదు అని అనుకోవాల్సిన పని లేదంట. చూసావా ఎంత బాగా చెప్పిందో. అలాగే వీళ్ళు ఏమిటంటున్నారు, ఆచార్యవాన్ పురుషో వేద ఆచార్యదైవ విదిత విద్యా సాధిష్టం ప్రాపత్. అంటే ఆచార్యుడు కలవాడే భగవంతుని అందించగలడు. గురువు కనుక మనం ఆశ్రయించినట్లయితే అతనే ఆ యొక్క భగవంతుని మనకి దర్శింపజేస్తాడు. అలాగే ఈ యొక్క గోపకులంలో ఉన్నటువంటి గోపికలందరూ కూడా ఆ యొక్క పెద్దల యొక్క అడుగుజాడల్లో నడుస్తున్నారు కాబట్టి వాళ్ళే వీళ్ళకి ఏ విధంగా వెళ్ళాలో అనే కూడా వాళ్ళకి మార్గాన్ని చూపుతారంట. అయితే ఆచార్యుని ద్వారా లభించిన విద్యే మనకి ఫలాన్ని వస్తుంది. ఆ యొక్క పెద్దల యొక్క అడుగుజాడలో నడిచినటువంటి ఈ గోపికలకు కూడా అదే విధమైనటువంటి ఫలం లభిస్తుంది. అంటే ఆ యొక్క స్వామి యొక్క దర్శన భాగ్యం వీళ్ళకి అందించదు. అలాగే నందగోపుడు అనేవారు వీళ్ళందరికీ కూడా ఆచార్యుడు. వారి యొక్క భవనం ఉన్నదే అదే ఆచార్య కులం. అయితే ఆ అంతటికీ నాయకునటువంటి భవనం వద్ద ఉన్నటువంటి యొక్క ద్వారపాలకుల దగ్గరికి వచ్చారు. నాయగనాయి నిండ్ర నందగోపనుடைய కోయల్ కాప్పానే కొడి తోండ్రం తోరణవాసల్ కాప్పానే అని చెప్తుంది. అంటే ఆ సర్వేశ్వరుడే రక్షకుడుగానే ఓంకారమైనటువంటి ఆ యొక్క ధ్వజాన్ని కూడా వీళ్ళు చూస్తున్నారంటే ఆ యొక్క ధ్వజం ఆ యొక్క జెండా అంట. అయితే మనసులో ఆ భావన కలిగి ఉండటం వలన ఏ విధమైన భావన, నేను స్వామిని రక్షించగా భగవంతుని పొందాలన్న ఆశతో ఉన్న వారికి ఆ యొక్క ధ్వజమే ఆ యొక్క జెండానే మనకి ఓంకార ప్రణవంగా చూపెడుతుందంట వీళ్ళందరికీ కూడా. అయితే ఈ జెండా గురించి చలివేంద్రం వద్దను చెరువుల వద్ద కూడా కొంత ఒక జెండాను కడతారు. ఎందుకంటే దాహార్తి కలవారికి ఇక్కడ దాహం తీర్చడానికి ఒక చలివేంద్రం ఉంది, ఒక సరస్సు ఉన్నది అని తెలియడానికి ఇలాగ కొంతమంది జెండా కడతారు. అలాగే ఈ యొక్క అంటున్నారంట ఈ పెద్దలు ఏ విధంగా చెప్పారో వీళ్ళు కూడా శ్రీకృష్ణుడు చలివేంద్రము, ఆ యొక్క సరస్సు, తాపార్తులకు దాహం గలవారికి దాహాన్ని తీర్చే ఈ యొక్క శ్రీకృష్ణ పరమాత్ముడనే యొక్క చలివేంద్రం అనే సరస్సు, అదే ఒక జెండా అంట వీళ్ళకి. అయితే ధన్వన్నివ ప్రవాసి అంటే ఎడారిలో చలివేంద్రం వలె ఉన్నాము అని చెప్తుందంట వేదం కూడా. అంటే ఎడారిలో ఏమీ దాహాన్ని దొరకనటువంటి దగ్గర మేము ఉన్నాము అంటే శ్రీకృష్ణ పరమాత్మునితో మేము ఉన్నాము అనగా చెప్తుందనమాట. అలాగే కాబట్టి ఈ యొక్క ద్వారంలో ఉన్నటువంటి ద్వారపాలకులందరూ కూడా మాకు నిన్నే మా స్వామి వాగ్దానం చేశారయ్యా, పరా అనే ఒక వాద్యాన్ని మాకు ఇస్తానని చెప్పాడు. ముందుగా మేము వచ్చాం కాబట్టి మీరు ఆటంకపరచకుండా మళ్ళీ రండి, తర్వాత రండి, స్వామివారు ఇంకా లేవలేదు అని చెప్పకుండా మమ్మల్ని ఆ యొక్క స్వామిని దర్శింపచేయండి అని చెప్తుందన్నమాట ఈ యొక్క అమ్మ. వాయాల్ మున్నం మాట్లాడే అమ్మ అంటే నోటితో ముందుగా మమ్మల్ని ఆటంకపరచొద్దు అని ఆ యొక్క ద్వారపాలకుల్ని లేలుపుతూ తరువాత ఆ యొక్క నందగోపుని వారి ప్రవేశానికి మరి యొక్క పాసురంలోకి మనకు అమ్మ అనుగ్రహించిందనమాట. కాబట్టి ఈ పాసురం చాలా విశేషమైనటువంటి పాసురం. ఎందుకంటే 2 సార్లుగా మనం అనుసంధించే పాసురాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క తిరుప్పావైలో విశేషమైనటువంటి పాసురాలుగా అమ్మ మనకి అందించింది.
కర్కటే పూర్వపల్గుణ్యాం తులసీం కాననోద్భవాం పాండ్యే విశ్వంబరాంగోదాం వందే శ్రీరంగనాయకి. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ.